ఈరోజు చెప్పబోయే ముఖ్య విషయం ప్రభు యేసయ్య గురించి చెప్పడం జరుగుతుంది. ప్రభు చేసిన మేలులు నా జీవితంలో అది చెప్పలేనంత. ఎక్కడో ఉన్న నా జీవితాన్ని, పాపంలో ఉన్న నా జీవితాన్ని, మరణ స్థితిలో ఉన్న నా జీవితాన్ని ఆయన నన్ను కాపాడి తన రక్తంలో కడిగి శుద్ధి చేసి నన్ను పవిత్రుని చేసి పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధులతో నిలబెట్టినాడు. ఆయనకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవ సోదరులారా, మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను ముఖ్య విషయం చెప్పేది ఏంటంటే, లోకంలో రక్షణ లేక ఎంతోమంది బిడ్డలు అల్లాడుతూ ఈ భయంకరమైనటువంటి పాపంలో పడి చనిపోయి ఆ నరకయాతనకు వెళుతున్నారు. క్రిస్టియన్ అంటే ఒక భయం. క్రిస్టియన్ అంటే కొట్టి చంపుతారేమో అని భయం. ఇలాంటి భయాలతో కొంతమంది రాలేకపోతున్నారు. కొంతమంది దేవుడు ఎక్కడున్నాడు అంటున్నారు. కొందరు ఏదో తీయని కొందరు బతుకుతున్నారు, నామమాత్రంగా బతుకుతున్నారు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మన కోసం శుక్రవారం చనిపోయి శనివారం సమాధిలో నుండి ఆదివారం లేచిన యేసయ్య నీ కోసం నా కోసం ఒక క్రైస్తవుల గురించి అనే కాదు, యావత్ ప్రపంచ దేశాల మొత్తం అందరికీ తన రక్తాన్ని చిందిస్తుండు. ప్రతి ఒక్క ఆత్మను ప్రతి మనిషిలో ఉన్న ఆత్మను జీవింపజేస్తున్నాడు. ఆకాశాన్ని ఇచ్చాడు, భూమిని ఇచ్చాడు. సృష్టిలో ప్రతి ఒక్క చెట్లను, చేమలు, పక్షులు, గూడు ప్రతి ఒక్కదాన్ని సృష్టించిండు. అందులో మన మానవుని మట్టితో తయారు చేసి నాసికారంధ్రంలో జీవాత్మగా ఆయన జీవాత్మ అయ్యిండు. అదేవిధంగా నరుడు ఒంటరిగా ఉండడం ఆయనకి ఇష్టం లేదని పక్కటెముక నుంచి ఒక ఎముక తీసి స్త్రీనిగా తయారు చేసినాడు, సృష్టించేసినాడు. వాళ్ళు చేరాని పాపం చేసి పాపంలో పడిపోయినారు. మీకు దుఃఖములు, వేదనలు, సమస్యలు, మరణములు వచ్చునంటున్నారు. అట్లయినా మీరు నా వైపు తిరిగితే మీకు మోక్షం, రక్షణ మార్గం ఇస్తానని చెప్పినాడు. ప్రియమైన బిడ్డలారా, దైవజనుకులారా, దేవుడు మీకు ఏవైతే నిర్ణయించిండో బైబిల్లో చెప్పినటువంటి వాక్యానుసారకంగా వెళ్ళి సువార్తను ప్రకటించండి, ప్రార్థన చేయండి. ఎంతోమంది బిడ్డలు పాపం చేసి దేవుని మహిమను పొందుకోలేక చనిపోతున్నారు. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం మనకు ఇష్టం లేదు. మనం కూడా ఒకప్పుడు అలాంటి పాపంలోనే జీవించిన వారం. భయంకరమైన విగ్రహాలకునే దొంగలను, తాగుబోతులం, తిండిబోతులం. అలాంటి దేవుడు మనల్ని కడిగి ఆయన పరిశుద్ధ రక్తంలో కడిగి మనల్ని పరిశుద్ధిని చేసి పరిశుద్ధ స్థలంలో నిలబెట్టిండు. నీ ఒక్కడి కోసం కాదు, యావత్తు ఈ ప్రజలకు నువ్వు సువార్తను ప్రకటించు. అనేక ఆత్మలు నశించిపోతున్నాయి, నరకరాజ్యం వెళ్ళిపోతున్నాయని కనులారా చూస్తున్నాడు. ఓ దైవజనుకులారా, మౌనంగా ఉండకండి. మీ స్వార్థం గురించి ఆలోచించకండి. మీ ఆస్తుల కోసమో లేకపోతే మీ స్వార్థాల కోసమో చేయకండి. దేవుడు చెప్పిన మాటకు లోబడి ఆయన సేవ చేసి ప్రజల్లో ఎంతోమంది ఈ లోకంలో పాపంలో పడి చనిపోతున్నారు. వాళ్ళందరి గురించి ప్రార్థించండి. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, లోకంలో భయంకరమైన విగ్రహారాధన జరుగుతుంది.
భయంకరమైనటువంటి వ్యభిచారం జరుగుతుంది. భయంకరమైనటువంటి పాపములు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, మానభంగాలు, డ్రగ్స్, యువత డ్రగ్స్కు బానిసై జీవితాన్ని వినాశనం చేసుకొని సిరపుల ద్వారా డ్రగ్స్ ఎక్కించుకొని దాని ద్వారా అనేకటువంటి రోగాల బారిన పడి చనిపోతున్నారు. దేవుడు వీళ్ళందరినీ చూస్తున్నాడు. అయ్యో, నా బిడ్డలు ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా సువార్తను ప్రకటిస్తారేమో, ప్రకటిస్తే వాళ్ళని నేను నా వైపు వస్తే మారితే ఎవరైనా నేను వాళ్ళను కడగడానికి సిద్ధంగా ఉన్నా, వాళ్ళ పాపలను తీసివేయడానికి సిద్ధంగా ఉన్నా అని చేతులు చాపుతున్నారు. ప్రియమైనటువంటి దైవజనుకులారా, మౌనంగా ఉండకండి. ఎక్కడైతే మీకు వార్త తెలుతుందో, ఏ ప్లేస్ అయితే అపవిత్రంగా ఉంటుందో, ఏ ప్లేస్ అయితే వ్యభిచారం చేయబడుతున్నారో, ఏ ప్లేస్ని అయితే డ్రగ్స్ తీసుకుంటున్నారో అదే ప్లేస్లోకి వెళ్ళి ఎంత నష్టమైనా, ఎన్ని బాధల కోర్చైనా సువార్తను ప్రకటించండి. చెప్పలేం, ఎవరో ఒకరు మారొచ్చు. ఆ ఒక్కరి ద్వారా ఆ కుటుంబం మారబడుతుంది, ఆ గ్రామం మారబడుతుంది, ఆ దేశం మారబడుతుంది. ఒక్కరి ద్వారానే ఏదైనా సాధ్యం. కాబట్టి క్రిస్టియన్ బిడ్డలారా, మనం మౌనంగా ఉండి దేవునికి విరోధమైన పాపములు చేయకుండా మనం దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తూ ఆయన నిత్యం స్తుతిస్తూ కనపరుస్తూ మహిమపరచాలి. పాటల ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మనం దేవుని స్తుతించాలి, గణపరచాలి. అనేక ఆత్మల గురించి మీరు మౌనంగా ఉండకూరి. యువతి యువకులారా, ప్రతి ఒక్కరికి సువార్తను ప్రకటించండి. ఎవరో ఒకరు ఏనో ఒకరు మారుతారు కదా. నిజమైన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, పలికే దేవుడు, పిలిస్తే వచ్చే దేవుడు, నేడు రేపు ఒకే రీతిగా ఉన్న దేవుడు ఆయన అద్భుతాలు ఎంతో గొప్పవి. సభలు, దైవజనులారా, సభలు పెట్టండి, అనేక ఆత్మలను నడిపించండి, ప్రార్థనలు పెట్టండి, రూపుడికలు పెట్టండి, బహిరంగ సభలు పెట్టి దేవుని సువార్తను ప్రకటించండి. అనేక ఆత్మలు వస్తాయి. దేశంలో దొంగలకు, తాగుబోతులకు, తిండిబోతులు, వ్యభిచారకులు మారబడతారు. పాపములు కడగబడతాయి. పాపములు కడగబడి మానవుని పాపం ఎక్కడ కడగబడుతుందంటే అది ఓన్లీ దేవుని రక్తంలోనే. ఎక్కడ పాప క్షమాపణ లేదు. ఆయన నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు, ఆయన జీవ యేసుడు, పిలిస్తే పలికే దేవుడు, మౌనంగా ఉండే దేవుడు కాదు. ప్రియమైన బిడ్డలారా, దేవుని స్తుతించండి, ఆరాధించండి. అనేక అల్లాడిపోతున్నటువంటి ఆత్మల గురించి ప్రార్థించండి. లోకంలో కలిసిపోతున్న, విగ్రహాధన జరుగుతున్న స్థలాల్లో మీరు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించండి. అనేక ఆత్మలు చనిపోయి ఆ నరకంలో పడిపోయి అగ్గిలో కాలుతున్నారు. ప్రియమైన బిడ్డలారా, అన్యులారా, దేవుని నమ్ముకోండి. నా స్నేహితులారా, నా బంధువులారా, నా అక్కలారా, తమ్ములారా, నా అభిమానులారా, మీరు ఎంతోమంది నన్ను అభిమానిస్తున్నటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రజలకు, భారతదేశ ప్రజలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. యోహాను నమ్ముకోండి, మీ పాపములు కడగబడతాయి. ప్రియమైన బిడ్డలారా, నేను ఈ స్థితిలో ఉన్నంటే యేసయ్యనే కారణం. కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎక్కువ క్రిస్టియన్ వాళ్ళే ఉన్నారు, భారతదేశం తప్ప. చూడండి, ఏ ఒక్క శాస్త్రవేత్త అయినా బైబిల్ని చదివి బైబిల్ ప్రకారం వెళ్ళి దేవుని అడిగి ప్రతిదీ కనిపెడుతున్నాడు. క్రిస్టియన్ పేర్లే ఉన్నాయి చూడు. రాబర్ట్ హుక్, విలియం హార్వే, లూయి ప్యాచర్, ఎడ్వర్డ్ జెన్నర్,
ఇంకెన్నో చెప్పుకుంటూ పోతే అన్నీ వీళ్ళను దేవుడే సృష్టించి ఆయన మహిమ రూపంలో తన బిడ్డలుగా శాస్త్రవేత్తలను చేసి ఈ ప్రపంచానికి మీరు అనేకమైనటువంటి వ్యాధులకు మెడిసిన్ కనుగొనాలని దేవుడు ప్రేరేపించి వాళ్ళ దగ్గర కనిపించి ఈరోజు యావత్ మనుగడ కోసం మన వ్యాధుల గురించి వాళ్ళు ఎన్నో పరిశోధనలు చేసి మెడిసిన్ కనుగొన్నారు. కాబట్టి ఆ మెడిసిన్ కనుగొనడం అంటే నీ వల్ల నా వల్ల కాదు, దేవుడు ఆజ్ఞ ఇస్తేనే జరుగుతుంది. దేవుడు వాళ్ళతో మాట్లాడి ఈ విధంగా చేయండి, ఈ విధంగా నేను మీకు ఆలోచన అనుగ్రహించిన దాన్ని బట్టి ఇది సృష్టిలో ఉన్న దాన్ని తీసి దీన్ని పరీక్షించి యావత్ మనుగడ గురించి ఏ వ్యాధులు అవుతున్నాయో ఆ వ్యాధుల గురించి మెడిసిన్ కనిపెట్టండి అని దేవుడు ఆజ్ఞించిండు. అట్లా కొందరు బిడ్డలు మారబడతారు అని. కాబట్టి ఇది నేను నా మాటలు చెప్పుడు కాదు, ప్రతి పుస్తకాల్లో దేవుడు పెట్టినటువంటి పేర్లు ఉన్నాయి. ఆ పేర్ల ద్వారా శాస్త్రవేత్తలై మన భారతదేశానికి ప్రపంచ దేశాలకు మంచి మంచి మెడిసిన్ కనుగొన్నారు. అదంతా దేవుని కృప. దేవుడు గొప్పవాడు కనుక మనకు నయం కానటువంటి రోగాల గురించి కూడా దేవుడు శాస్త్రవేత్తలతో మాట్లాడి మెడిసిన్ కనుగొన్నాడు. ఏమైనా బిడ్డలారా, మెడిసిన్ వాళ్ళు కనుక్కోవచ్చు. నిజమైన పరమ వైద్యుడు ఎవరంటే నా యేసయ్యనే. ఆయనే సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. డాక్టర్లకు డాక్టరు, శాస్త్రవేత్తలకు శాస్త్రవేత్త. ఆయన యేసయ్య. ఆయనలో జీవం ఉంది. నీ మరణ పాశములు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన గొప్ప వ్యక్తి. ఆయనను స్తుతించండి, ఆయనను గణపరచండి. నీ శరీర బలహీనతలు ఏమున్నా తన రక్తంలో కడగబడుతున్నాయి. నీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయాన్ని ఆయన సృష్టించిండు. కళ్ళను, బ్రెయిన్ను, చెవులను, గుండెను, ఊపిరితిత్తులను, కిడ్నీలను, ఈ శరీరాన్ని తయారు చేసిండు. మీరు బతికినంతసేపు నన్ను స్తుతిస్తూ, గణపరుస్తూ, మహిమపరుస్తూ నా పరలోక రాజ్యం రావాలని ఆయన ఆశిస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మేల్కొనండి. అనేకులకు సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను మన సన్నిధికి నడిపించండి. నేను మన ప్రజా పోరాటాల ఛానల్ #ఆర్ట్ల లింగం 1989 యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన. దీనిలో నేను మొదటగా దేవుని సువార్తను ప్రకటించడానికి నేను మాట్లాడుతున్నా. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రియమైన దైవ జనుకులారా, దైవ బిడ్డలారా, దేవుని బిడ్డలారా, దేవుని సువార్థికులారా, అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. లోకం గురించి ప్రార్థించండి. లోకంలోకి వచ్చి ప్రతి ఒక్కరూ మీ స్నేహితుల గురించి దేవుని సువార్తను ప్రకటించండి. దేవుడు గొప్పవాడు. అనారోగ్యం ఎక్కడైతే అనారోగ్యులు ఉంటారో అక్కడికి వెళ్ళండి. అనారోగ్యులు వస్తారు, ఎందుకంటే వాళ్ళు బలహీనతలు ఉంటారు కాబట్టి దేవుడు అవసరం. ఆరోగ్యవంతుడికి దేవుడు అవసరం లేదు, అసహించుకుంటారు. ఎక్కడైతే అనారోగ్యంగా ఉంటారో అక్కడికి వెళ్ళండి అంటున్నారు. అక్కడికి వెళ్ళండి, ప్రార్థించండి. హాస్పిటల్లో ఉంటారు, అనేక ములుగుతూ చనిపోతున్నారు. ఎవరు చనిపోకుండా మీరు వెళ్ళి ప్రార్థించండి, అనేక ఆత్మలను రక్షించండి. దేవుని మహిమలు పొందుకోండి, మీ పరలోక రాజ్యం ప్రకటించుకోండి. ఈ లోక ఆశలు, నేత్రాశ, డమ్మంలాశ, సినిమాలు, శ్రీకాళ్ళు, తాగుడు, తినుడు, వ్యభిచారం, ఇవన్నీ
మీ పాపములు ఒప్పుకొని దేవుని వైపు తిరుగుండి. దేవుడు గొప్ప విలువని ఇవ్వబోతున్నాడు. గొప్ప స్వస్థతని ఇవ్వబోతుండు. నీ కుటుంబంలో శాంతి లేదా? సమాధానం లేదా? ఇప్పుడే దేవుని వైపు తిరుగు. దేవుడు నీకు అద్భుతం జరిగిస్తుంది. నీకే సమస్య ఉన్నా దేవుడు తీసేస్తాడు. ఎందుకంటే ఆయన జీవం గల దేవుడు గట్ట, ఆయన మాట్లాడే దేవుడు, నీ పిలిచే దేవుడు, ప్రేమ గల దేవుడు నా యేసయ్య. నేను నమ్ముకున్న కనుక నేను ఎక్కడో ఉన్న నా జీవితం అన్య కుటుంబంలో నుంచి దేవుడు నన్ను పట్టుకొని నా పాపం నన్ను కడిగి పరిశుద్ధిని చేసినాడు. ప్రేమ బిడ్డలారా, నేను ఏదో ఉత్తగా చెప్పడం లేదు. నా పాప విమోచన నుండి విడిపించిండు. ఎక్కడో ఉన్న నా జీవితాన్ని జిల్లా స్థాయి దాకా నా పేరు తీసుకెళ్ళిండు. ప్రతి ప్రజాసేవలో నన్ను దేవుడు దీవించిండు. ప్రజలందరి చేత నన్ను దీవింపజేస్తుండు. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, స్టేటస్లో ఈరోజు నేనున్నానంటే ఆయన కృప. సోషల్ మీడియాలో నన్ను బలంగా వాడుకుంటుండు. మీడియా ద్వారా నన్ను వాడుకుంటుండు. ప్రజాసేవ ద్వారా నన్ను దేవుడు వాడుకుంటుండు. నన్ను గొప్ప చేసిండు. నా గ్రామంలో నా పేరు ఆరుట్ల లింగం, సిద్దిపేట డిస్టిక్, చేర్యాల మండలం, కడవేరు గ్రామం. దేవుని బిడ్డలారా, నా దేవుని సన్నిధానంలో నా పేరు ఆరుట్ల తిమోతి. నేను దేవుని కృపను బట్టి అత్యున్నతమైన స్థానంలో నిలబడ్డా. ప్రజలంతా ఇప్పుడు నన్ను చూసి మౌనంగా కింది తలకేసుకొని వెళ్తున్నారు. దేవుడు ఎక్కడో నా చిత్తకుప్పలో ఉన్న నా జీవితాన్ని, నాశనమైపోతున్న నా జీవితాన్ని పట్టుకొని కడిగి అత్యున్నతమైన స్థానంలో నన్ను నిలబెట్టిండు. మీడియా ముందు నిలబెట్టిండు. ప్రతి పేపర్కు పడుతుంది. ప్రజాసేవలో ఉన్నాను. ప్రజలందరికీ న్యాయం చేస్తున్నాను. ప్రజలందరికీ సేవ చేస్తున్నాను. ప్రజల కోసం కొట్లాడుతున్నాను. ప్రజా సమస్యలపై పోరాడుతున్నాను. దేవుడు దినదినం నన్ను దీవిస్తుండు, ఆశీర్వదిస్తుండు. ప్రియ బిడ్డలారా, ఇది నా మాటలు కాదు, నా చేతులు కాదు, ఇది అబద్ధం కాదు. మీరు ఆలోచించండి. ప్రేమైన బిడ్డలారా, దేవుని మరవకండి, దేవుని ప్రేమించండి, దేవుని ఆరాధించండి. అనేక ఆత్మలను ఆయన కోరేది ఒకటే, అనేక ఆత్మలను నా సన్నిధికి నడిపించండి అని అడుగుతున్నాడు. ప్రేమైన బిడ్డలారా, మీరు మీ పాపములు చేసుకుంటూ ఇతరులను ద్వేషించకండి. మీ పాపములు ఒప్పుకొని మీరు పరిశుద్ధంగా ఉండి అనేక బిడ్డలని సన్నిధానం నడిపించండి. మీరే పాపం చేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు వినరు. నువ్వు కడగబడాలి, నువ్వు రక్షించబడాలి. అప్పుడే నీ జీవితంలో నీ మాటలు వింటారు. ప్రేమైన బిడ్డలారా, దేవుడు నా జీవితంలో ఎన్నో గొప్ప అద్భుతాలు జరిగించాడు. ఈరోజు నా కుటుంబంలో రక్షణ లేకున్నా నా తల్లిని, నా కుటుంబాన్ని అంతా దేవుడు కాపాడుతుండు. నా ప్రార్థన ద్వారా నా గ్రామాన్ని కాపాడుతుండు, నా దేశాన్ని కాపాడుతుండు. ప్రతిదినం దైవజనుల గురించి, నా సంఘాల గురించి, అనేక ఆత్మల గురించి, మరి నా రాష్ట్రం గురించి, నా భారతదేశం గురించి, ప్రపంచ దేశాల గురించి ఉదయమున నేను మోకరిస్తున్నా. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తుండు. ఏమైనా బిడ్డలారా, మర్చిపోకండి యేసయ్యను. నన్ను స్తుతించండి, ఘనపరచండి, మహిమపరచండి. అనేక ఆత్మలను నడిపిస్తారని కోరుకుంటూ దైవజనుకులకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్న అందరికీ ప్రైజ్ లార్డ్.